అందరికీ నమస్కారం. శ్రీ మాత్ర నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 7వ తేదీన సోమవారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందామండి. వృషభ రాశి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా తెలుసుకొని రేపటి రోజున మీరు పాటించి మీ జీవితంలో మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో, ఏదైతే పొందడం లేదని చెప్పి, ఏదైతే తగ్గడం లేదని చెప్పి మీకు అనిపిస్తుందో అవన్నీ కూడా చక్కగా మీరైతే పొందవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే, ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అనుకూలమైనటువంటి రోజు, అలాగే ఏ విధమైనటువంటి రేపటి రోజున మీకు సమాజంలో మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అసలు రేపటి రోజున జరగబోయేది కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి జరిగింది ఒక ఎత్తు అయితే, రేపటి రోజున మీరు ఏదో సాధించినటువంటి ఫీలింగ్ అనేది మీ మనసుకు అనిపిస్తుంది. ఒక పని అయితే అంటే ఏదో ఒక పని అయితే పూర్తి చేస్తామనేటువంటి భావన అయితే ఏర్పడుతుంది. ఆలోచించుకోవాలంటే పని లేదు. ఇలా ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టింగ్, ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధంగా మీ ప్రవర్తన అనేది, మీ యొక్క రూపం, తెలివి, మాట, ఇలా ఏదైనా కావచ్చండి, మీ పొగరు, ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలాగా ఉంటాయి మీ మాటలు. అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే విధానంగా మీ ప్రవర్తన ఉంటుంది. అయితే రేపటి రోజున వచ్చేటప్పటికి మీరు చాలా బిజీగా ఉంటారు. మీ పనుల్లో విశ్రాంతి కూడా తీసుకోకుంటారు. సంతోషంగా కుటుంబంతో గడుపుతారు. అయితే రేపటి రోజున ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఎవరైనా సరే కానీ కొత్తగా ఒక వ్యక్తిని కలవడం కానీ, లేదంటే ఎవరైతే మీ నుండి దూరమైనటువంటి బంధం తిరిగి మళ్ళీ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి కానివ్వండి, ఇటువంటి జరుగుతాయి. అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవ కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయా అని అంటే, ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్వాదం చోటు చేసుకునే విధంగా రేపటి రోజున మీ జీవితం అలా ఉంటుంది. విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవితంలో మీ పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు కూడా జరుగుతాయి. అయితే దీనికి తగిన విధానంగా ఒక చిన్న పరిహారం అని చేసుకుంటే చాలా చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ, నరదిష్టి, నరఘోష ఉంటే అవి కూడా తొలగిపోతాయి. మరి రేపటి రోజున మీ పనుల్లో ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికీ కూడా మీరు మీ పనులలో సకాలంలో పూర్తి చేస్తారు. అసలు ఖాళీగా ఉండడం అనేది మీకు ఇష్టం ఉండదు. అలా ఖాళీగా ఉన్నవారు కూడా పెద్దగా ఇష్టపడరు. ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చొని ఉంటే, ఎవరైనా కానీ ఈ పని చేసుకోవచ్చు కదా, ఎందుకు సమయాన్ని వృధా చేస్తారని చెప్పి ఒక సలహా కూడా ఇవ్వడానికి మీరు ఏమాత్రం ఆలోచించారనమాట. జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పి మంచి సంకల్పంతో ఉంటారు. కాబట్టి ఎదుటివారు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకొని ఆ వ్యక్తులుగా మీరు నిలబడతారు. సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవం మీ సొంతం. అలాగే ఒకరి దగ్గర వెళ్ళి మీకు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితులన్నిటివి ఎప్పుడు రావని చెప్పి నేను అనుకుంటాను. అనుకున్న విధానంగానే మీ పనితీరు కూడా, మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే జైన్ అవుతుంది. కష్టంలోని సుఖం ఉంటుందని కూడా పరిపూర్ణ నమ్మకం లేదు ఈ రాశి వాళ్ళ గురించి. ఎప్పుడు కూడా చేసేదానికంటే కూడా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలా దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఒంట్లో వయసు, ఓపిక, తెలివి ఉన్నట్లయితే మన జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఎవరి మీద కూడా అంటే డిఫెండ్ అవ్వకూడదు. భవిష్యత్తులో కానీ, మన కుటుంబానికి కానీ, మనకంటూ ఏ విధమైన బాధలు, సమస్యలు రాకూడదని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం ఏంటంటే కూడా చాలా ఇష్టంగా, ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మరి చేస్తారు. కాబట్టి వీరికి కలుసుబాటు కూడా బాగా ఉంటుందండి. కొన్ని సమస్యలు అలాగే బాధలు అందరికీ ఉండేవే, నాదనడం లేదు. కానీ ఏంటంటే వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. అసలు ఈ రాశివారు అంటేనే మామూలుగా కష్టజీవులు, అలాగే అదృష్టవంతులు. అలాగే వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుంది. కష్టాన్ని చూసి లక్ష్మీదేవి కూడా కావలిస్తుందన్నమాట. కాబట్టి మీరు పూజలు ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీరు ఉన్నాయి. వ్యాపారం పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కానీ వెళ్ళేటప్పుడు మీకు చక్కగా దీపారాధన చేసుకొని మరి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే భగవంతుని బాగా నమ్మేటువంటి వ్యక్తులు, పద్ధతులను, సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు. ఇలా వారి యొక్క వ్యక్తిత్వం అని ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీరి ఎదుటివాళ్ళు అంటే ప్రేమగా ఉన్న అటువంటి ఎదుటివారి దగ్గర ఏదైనా మాట చెప్పింది చెప్పడం కానీ, లేదంటే సమస్యలు, బాధలు చెప్పినా కానీ, ఇలాంటివి ఏంటంటే
పెద్దగా నచ్చవు. అలాగే ఇలాంటి మనుషులతో కానీ లేదంటే మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఇక కష్టపడుతూ ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటువంటి మనుషులు ప్రశాంతమైనటువంటి మాటలు, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని బాగా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసం బయట సరదాగా ఉండడం కోసం మాట్లాడుకోవడం, సరదాగా ఇలాంటివి గొడవలు చేస్తూ ఉంటారు. అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రం సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడరండి. ఈ రాశివారు ఎదుటివారు కష్టపడుతున్నారు, లేదంటే వారికి అసలు అది దీనమైన స్థితిలో ఉన్నారని చెప్పి అనుకుంటే ఏదైనా కానీ ఒక సహాయాన్ని, అంటే మనం చేసేటువంటి సహాయం కూడా ఎదుటి వ్యక్తులు పరిపూర్ణంగా ఉపయోగపడితే అది ఒక ఆనందం అని చెప్పి అనుకుంటారన్నమాట. ఒక స్నేహితులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఒక ముఖం తెలియని వారికి కూడా మడ్డంగా నిజంగా స్థితిలో ఉన్న కావచ్చు, ఇలా వీరి వంతు ఏదో ఒక సహాయాన్ని అందివ్వడానికి మన ముందుకు వస్తారు. అలాగే మీకు ఎవరెలా ఉన్నా కూడా పొరపాటున కూడా ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరు. ఏ సమస్య వచ్చినా సరే, కష్టం వచ్చినా, ధర్మబద్ధంగా వచ్చినా జీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ రాశి వారి యొక్క స్నేహం, అలాగే వీరి ప్రేమ బంధం ఇలా మీకు బాగా ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపటి రోజు బిజీగా ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుంది. సంతోషంగా మరిన్ని శుభవార్తలు వింటారు. అలాగే ఇష్టమైనవి కొంచెం తీసుకొని ఉండడం మర్చిపోతుంది. ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయడం, రేపటి రోజున వీలు చూసుకున్నంతలోనే సమయంలోనే మీరు అన్నీ కూడా చేస్తారండి. అయితే ఫ్యామిలీకి దగ్గరగా అనుకూలంగా నడుచుకోవడం, వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడడం, ఇలా ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులు కూడా రాశి వారిని చెప్పుకోవచ్చు. డాక్టర్ దొక్కింది, ఎంత కష్టపడినా దక్కకుండా ఉన్నది, ఎంత ఆలోచించినా చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మంచి సంకల్పంతో కుటుంబం కోసం ఏదైనా సాధిస్తారు, ఎంత శ్రమైనా చేస్తారు. ఇదంతా కూడా మనం చేస్తుంది దేనికోసం, మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన వీరిలో ఉంటుంది. వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పది. బయట కూడా వీరి మీద అలాంటివి చేయవద్దు. అలా మన విమర్శలు కానీ ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. అలా లేకపోతే ఉంటే పెద్ద కోపం వస్తుందేమో, అంతేగాని ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మీరు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలండి. మిగతాదంతా కూడా మీరు ఎటువంటి అంటే తక్కువ చేసి చూపించేటువంటి, వేలెత్తి చూపించేటువంటి పనులైతే మీలో ఎక్కువగా లేవు. ఇక వ్యాపారం, ఉద్యోగం గురించి కావచ్చు, బయట తిరగడం, బిజీగా ఉండడం, డ్రైవింగ్ తప్పనిసరిగా రేపటి రోజున మీ లైఫ్లో జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రశాంతంగా ఆలోచించి డ్రైవ్ తీసుకుంటుంది. ఏంటే ఈ ఆలోచనలు అలాగా మిగిలినవన్నీ కూడా వ్యక్తులు మనం చూసుకున్నట్లయితే ఎదుటి వాళ్ళకు ఒకసారి మనలో, అంటే మనం ఏదైనా మాట చెప్పిన కంగారు టెన్షన్స్ అని ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. కానీ ఈ రాశి వాళ్ళు కంగారు టెన్షన్ చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా సరే విపరీతమైనటువంటి భయానికి గురైనటువంటి సందర్భాలు కూడా వీరు చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. ఏది జరుగుతుందో పోనీలు ఏదైనా జరగని భగవంతుడే ఉన్నాడు అనుకొని నిశ్చలంగా ఉంటారనమాట. అలాగే అన్ని ప్రశాంతంగా బ్యాలెన్సింగ్గా కలిగినటువంటి వ్యక్తులు. అలాగే రేపటి రోజున మీకు ఏదైనా సరే నరదిష్టి కానీ, నరఘోష కానీ, ఏవైనా సరే సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటంటే కనుక రేపటి రోజున సోమవారం కాబట్టి చక్కగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ బిల్వపత్రాలతో స్వామిని అభిషేకించుకోండి. అది కూడా వీలు కుదరకపోతే కనీసం జలంతోనైనా సరే స్వామికి అభిషేకం చేసుకోండి. అలాగే మీకు రేపటి రోజున వీలుంటే గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోండి. అలాగే మీకు చేతిలో ఉన్నటువంటి ఆహారం, ఆకుకూరలు కానీ లేదంటే ఇంకేదైనా గోవు తినటువంటి ఆహార పదార్థాలను అందించండి. రిలాక్సేషన్ కోసం ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి. అలాగే నూతన ఉత్తేజం అనేది మీలో కలుగుతుంది. మీరు అంటే గోమాత ఉంటుంది కదా, మన హిందువులందరూ కూడా ప్రత్యేకంగా పూజిస్తుంటారు. కాబట్టి రేపటి రోజున గోవుకు పచ్చగడ్డి తినిపించే ఆహారంగా తినిపించడానికి ప్రయత్నం చేయండి. మీ జీవితంలో రేపటి రోజున మంచి మార్పు అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మీకు మీ చేతిలో ఏది ఉంటే అది పెట్టండి, సరిపోతుంది.
ఇక ఈ విధంగా రేపటి రోజున చేసుకొని చూడండి. ఒక మంచి ఫోన్ కాల్తో బంధాన్ని కూడా తిరిగి రేపటి రోజున ప్రత్యేకంగా రేపటి రోజున విశ్లేషించి మీరు పొందబోయేటువంటి కానుక ఏంటంటే కోల్పోయినటువంటి బంధాన్ని, దూరమైనటువంటి బంధాన్ని, జీవిత భాగస్వామి కావచ్చు, ప్రేమికుడు ప్రేమికురాలు కావచ్చు, ఇలా ఏదో ఒక బంధాన్ని అయితే లేదంటే రేపటి రోజున మీరు కలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.